హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అమృది విలేజ్లో స్ప్రే చేయడానికి అయితే వచ్చినాం. సో ఇక్కడ మనం చూసిన ఫీల్డ్ అంటే వచ్చిన ఫీల్డ్లో వచ్చేసి మొత్తం 60 ఎకర్స్ బిట్ ఉంది. సో మనకి ఇంట్లో ఒక 20 ఎకర్స్ కాటన్ ఉంది, ప్లస్ ఒక 15-20 ఎకర్స్ పొమగ్రనేట్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 6 to 8 ఎకర్స్ పపాయ ఉంది. సో ఈ పపాయ చూడండి ఎంత షేప్ అనేది ఎంత రౌండ్గా ఉంది మంచిగా. సో క్యాప్సూల్ వెరైటీ కాదు ఇది, క్యాప్సూల్ అయితే తొందరగా ఖరాబ్ అవుతుంది. సో ఇది వచ్చేసి తైవాన్ 15 అంట వెరైటీ. నేను ఫార్మర్ని అడిగిన, రమ్మని చెప్తే కొంచెం వర్క్ ఉంది అని వెళ్ళిండు, అందుకే నేనే వీడియో తీస్తున్నా. సో ఈ వెరైటీ వచ్చేసి తైవాన్ 15. యాక్చువల్గా దీంట్లో క్రాప్ సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో వీళ్ళు ఎక్కువ మెయింటెనెన్స్ లేదు. సో 60 ఎకర్స్ ల్యాండ్ పూరా గడ్డి అదంతా ఉంది, కానీ కాకపోతే ఫ్రూట్ సెట్టింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వెరైటీ వేసుకునే వాళ్ళు ఉంటే ఈ వెరైటీని వేసుకోవచ్చు. సో దీనిలో స్పేసింగ్ కనుక చూసుకున్నట్లయితే మనము మొక్కకి వచ్చేసి 5 feet అంట. అండ్ రో టు రో అంటే ఈ రోకి వచ్చేసి 15 meters అంట. యాక్చువల్గా దీంట్లో మన ట్రాక్టర్ ఉంటుంది కదా, అది 2 times పొయ్యి వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది క్లియర్గా మెయింటైన్ చేయాలి, కానీ మెయింటైన్ చేస్తలేరు వీళ్ళు. యాక్చువల్గా ఉన్నోళ్ళు చేసే వ్యవసాయానికి లేనోళ్ళు చేసే వ్యవసాయానికి తేడా ఇదే. ఉన్నోళ్ళు ఏంటంటే ఏదో టైంపాస్ కోసం వ్యవసాయం చేస్తారు. సో లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అదే జీవనాధారం కాబట్టి మెయింటెనెన్స్ అంతా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఈవెన్ ఇంత గడ్డి ఉంది. యాక్చువల్గా స్ప్రేస్ ఏమైనా చేసినారంటే స్ప్రేస్ కూడా ఏం చేయలేదంట. అండ్ ఫర్టిలైజర్ కూడా ఏం అప్లై చేయలేదంట. స్టార్టింగ్లో మన నడుముల హైట్ అట్లా ఉన్నప్పుడు ఒక లారీ FIM అంటే ఫామ్ యార్డ్ మాన్యూర్, మన బర్రెల పెండ అవి అట్లా వేసిండ్రంట. సో అంతకు మించి మళ్ళీ దీనికి ఎటువంటి ఫర్టిలైజర్ కానీ ఎటువంటి పెస్టిసైడ్ కానీ ఏం అప్లై చేయలేదంట. అయినా కూడా చూడండి, ఈ వెరైటీ ఇంత వర్షాలు పడుతున్నాయి, ఇంత వర్షాలు పడినా కూడా ఎంత మంచి సెట్టింగ్ ఉందో చూడండి, ఎంత రౌండ్గా ఉంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. చాలామంది చాలా చక్కగా మెయింటైన్ చేసిన కూడా ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఇంత బాగా రాదు. అండ్ ఫ్రూట్ సైజ్ కూడా ఈ విధంగా రౌండ్గా రాదు. సో దానికి ఇప్పుడు ఇది చూడండి, సో ఇది ఎంత రౌండ్గా ఉంది. నేను ఇంకొకటి చూపిస్తా. సో దీంట్లోనే ఇది క్యాప్సూల్ వెరైటీ. ఇది క్యాప్సూల్ వెరైటీ. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇది. సో పండు ఇది ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో ఒక 2-3 days లోపే అది పండిపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. కానీ ఇది రౌండ్, అక్కడ చూసినారు కదా రౌండ్. సో ఇది కూడా రౌండ్. సో ఈ రౌండ్ ఉంది కదా, మనకు స్టోరేజ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. ఇది నేనైతే తోట మొత్తం చూసిన. యాక్చువల్గా 3-4 daysకి అట్లా హార్వెస్టింగ్ రెగ్యులర్గా అవుతుందంట. సో చూసినారా, వెరైటీ అయితే చాలా బాగుంది. తైవాన్ 15 అంట. యాక్చువల్గా నేను రాగానే ఫార్మర్కి అడగకముందు రెడ్ లేడీ 786 అనుకున్నా. సో రెడ్ లేడీ 786 కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది, కాయ షేపు స్ట్రక్చరు సేమ్ ప్లాంట్ కూడా. నేను అదే అనుకున్నా, కానీ ఫార్మర్ని అడిగితే రెడ్ లేడీ కాదు, తైవాన్ 15 అని చెప్పింది. దీనికి వైరస్ కూడా ఎక్కువ లేదు. ప్లీజ్ ఎవరైనా పొప్పడి తోట సాగు చేసుకోవాలి అని అనుకునే రైతులు ఈ వెరైటీ అయితే చాలా బాగుంది. సో ఒకసారి ఈ వెరైటీని ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.